హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇవాళ పొద్దున్నే అయితే మేము తులుపు ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసింది మా అబ్బాయి షర్ట్లు అన్నీ టైట్ అయిపోయినాయి. మొత్తం ఇవన్నీ అయితే తీసేసింది. ఇవన్నీ ఎవరికైనా ఇచ్చేయాలన్నమాట. చాలా ఉన్నాయి జీన్స్లు. అసలు వెయ్యనే వేయలేదు వీడికి. ఒక 2 times 3 times వేసుకున్నాడు అంతే. నేనేమో తర్వాత వేద్దాంలే కదా అని చెప్పి దాపెడితే ఇప్పుడు వాడు ఫ్యాట్ అయిపోయి బట్టలు అవి కూడా పని చేయట్లేదు. ఇన్ని ఉన్నాయి. ఇది వైట్ షర్ట్ నాకు చాలా నచ్చి ఇష్టంతో తీసిన షర్టు. ఇది కూడా 1-2 సార్లు వేసుకున్నాడు అంతే. ఇలా అయిపోయినాయి అన్నీ. టీ షర్ట్లు అన్నీ వేరేస్తుంది మొత్తం. ఇవే ఉన్నాయి చాలా షర్ట్లు. ఈ కలర్ కూడా నాకు చాలా ఇష్టం. మెరూన్ షర్ట్ ఇది నేను ఈ కాంబినేషన్లో తీసాను. ఈ ప్యాంటు ఈ షర్ట్ ఇలా తీస్తే ఒక 2 సార్లు ఏమో వేసుకున్నాడు. ఇది కూడా అంతే. బర్త్డేకి తెచ్చాను. బర్త్డేకి వేసి మళ్ళీ సంక్రాంతికి వేసుకున్నాడు అంతే. కథం. దసరా ఎందుకు అవుతుంది ఇవి ఉంచమ్మా. శీతాకాలం కదా, స్వెటర్లో వేసుకోవడం బాగుంటుంది. డ్రెస్ ఎలా తీసి చూపి నాకు. అది ప్యాంట్ షర్ట్ అంతే. ఇప్పుడు వింటర్లో వేసేసుకోవచ్చు కదా. ఇక్కడే కాదు వేసు. సరే ఏమి ఇలాగా నేనేమో కిచెన్లో సామాన్లు అన్నీ తెచ్చి బయట పెట్టేస్తున్నాను. ఇవన్నీ ఖాళీ చేసి అన్నీ తోముకోవాలి. ఇంకా చాలా ఉన్నాయి. మా ఊరి సామాన్లు సర్దుదాం కదా. ఇంకో డ్రమ్ ఎత్తి కూర్చొని డబ్బు కొడుతున్నారు. మొత్తం అన్నీ ఖాళీ చేసిన స్టాండ్లో ఈ డబ్బాలు. ఇంకా పై తీయాలి. నా వల్ల కాదు, మా అమ్మాయి తీసుకుంటుంది. ఇక ఇవి కూడా రే ఈ పెట్టరా బయట. ఇవో ఇవి. తర్వాత ఈ గిన్నె తీసుకెళ్ళి మిక్సీ అన్నీ మొత్తం. ఓకే, దీని కింద కూడా ఉన్నాయి ఇంకా చాలా. అవి కూడా తీయాలన్నమాట. కానీ ఈసారి తీసేసి అన్ని సామాన్లు ఒక దాంట్లో వేసి కట్టాలనుకుంటున్నాను. రూమ్ అయితే అయిపోయిందండి నీట్గా. బెడ్షీట్ కూడా మార్చేసింది అప్పుడే నేను వెళ్ళొచ్చే వరకు. ఇక్కడ దేవుడి పటాలు కూడా, బొమ్మలు అన్నీ నీట్గా తీసేసి తుడిచేసి పెట్టేసింది. మళ్ళీ మాకు బట్టలకి ఇదే సెల్ఫ్ ఇందులోనే పెట్టేసుకుంటాం, ఒక్కొక్క ర్యాక్లో ఒక్కొక్కరి. ఇంకేవి లోపల అన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టేసాం మొత్తం అన్నీ. మొత్తం ఖాళీ చేస్తాం. ఇప్పుడు ఇవన్నీ బయటికి లాగి మళ్ళీ సర్దుకోవాలి. గైస్, మా అమ్మ చెప్పడానికి వస్తలేదు. ఇదంతా ఎట్లున్నదో తెలుసు కదా మీకు. మా పొయ్యి అంతా ఇక్కడ ఏదో అన్నీ సామాన్లు ఉండేవి కదా. రీసౌండ్ వస్తుంది సామాన్లు ఏమీ లేకపోయేసరికి. సో వీటిని అయితే మార్చేయాలి ఇప్పుడు అర్జెంట్గా. చిరాకు వచ్చేస్తుంది మాకు. ఇది మిడిల్లో మా మేడం వాళ్ళు ఇచ్చారు. ఇది స్ట్రాంగ్ అండ్ బాగుంది కదా అని తెచ్చుకున్నాం. బట్ పెట్టుకోనికి అయితే ప్లేస్ లేదు అని ఎట్లా మధ్యలోకి దూర్చేసాం అనమాట. ఇప్పుడు వీటిని అంత మంచిగా కనిపించట్లేదు కాబట్టి దీన్ని అయితే మార్చేద్దాం గాయస్. అంటే మార్చాక బాగుంటే అలా ఉంచుతాము, లేకపోతే చేంజ్ చేసేస్తాం. ఇవి ఇంకా మంచి కింద వరకు తోసేసాము. ఇవన్నీ బట్టలు ఇచ్చేయడానికి తీసినాయి. మా ఇంట్లో సామాన్లు ఏమైపోతున్నాయంటే ఇదిగోండి, బాక్స్ మొత్తం తిప్పబట్టేసింది. వర్షం కొత్త బాక్స్ ఇది మొత్తం తిప్పబట్టేసింది. సామాన్ అయితే కొన్ని బయట పెట్టేసాను కడగడానికి. కానీ ఇవన్నీ తీసుకెళ్ళాలి. స్టాండ్ కూడా తీసేసాం. ఇవన్నీ పైకి తీసుకెళ్ళి కడుక్కోవాలి. మాకు గ్యాస్ ఇది ఇటు సైడ్ ఉండేది, ఇప్పుడు ఆ సైడ్ మళ్ళీ ఇటు సైడ్ వచ్చిందనమాట. ఫ్రిడ్జ్ ఇంకా దీనికి జాయిన్ చేద్దాం. మరీ జాయిన్ చేయకూడదు, ఇంత గ్యాప్ ఉంచాలి. కొన్ని గ్యాప్ ఉంచుకొని జాయిన్ చేయని. సినిమాని ప్లగ్ కొట్టించినప్పుడు ఈ పక్కకి ఇక్కడ బందీలో నేను తీసుకుంటాను. నేను చెప్తాను కొంచెం ఆయిల్ ఎక్కువ కనిపించాలని. నేను రైస్ కుక్కర్ మిక్సీ పెట్టుకున్నాను. సో గైస్, మమ్మీ అయితే అన్నీ పైకి పట్టుకెళ్ళిపోయింది. ఇంకా ఇవి ఉన్నాయి ఆయిల్వి. నేను ఆల్రెడీ ఇందాక పైకి వెళ్ళాను. పైప్ తీసి అక్కడ పైన వాటర్ రావట్లేదని చెప్పి మాకు పైప్తోనే పట్టుకోవాలి కాబట్టి పైకి వెళ్తున్నాను గైస్. ఏమనుకోకండి, కొంచెం దమ్ము వస్తుంది. మార్నింగ్ 5కి లేచాను. అమ్మ 5:30 అనుకుంటా, 5కి కూడా కాదు 5:30కి. అప్పటి నుంచి మమ్మీ హాయ్ చెప్పు. మర్చిపోయేవి
అందుకే చూసుకోమన్నారు. పట్టుకొని ఇంక కడిగేస్తాను, నువ్వు కడిగి నేను తోమత నాకు ఇదిగోండి గైస్, ఇది మా సంతానం. ఆల్రెడీ చెప్పాను కదా, ఆల్రెడీ పైకి వచ్చాను నేను అని చెప్పి. ఫోన్ కింద మర్చిపోయినా కాబట్టి వీడియో తీలే. ఈ కొన్ని అయితే కడిగేసింది. మీకు కొన్ని కనిపిస్తున్నట్టున్నాయి, అవి తోమేసరికి దోలు తెరిపోద్ది. సామానం స్టాండ్ ఆల్రెడీ వాష్ చేస్తుంది అనమాట మా మమ్మీ. మా మమ్మీ వెనకాల స్టాండ్ కనిపిస్తుంది కదా, ఆ కిందకి తీసుకెళ్ళిపోయి రూమ్లో సెట్ చేయాలి మేము ఇప్పుడు. సో యా గైస్, చూపిస్తాను మళ్ళీ. ఫోన్తో కూర్చుంటే పని అవ్వదు ఇంకా. అవును, తుప్పు పట్టేసింది గైస్. మాకు ఇల్లు సరిగ్గా లేదు, ఇంకేం చేస్తాం, తప్పదు. యా గైస్, ఇంకెవన్నీ కడుక్కుందాం. మా స్టీల్ సామానం అంతా అయిపోయినాక అక్కడ కొన్ని ఉన్నాయి, ఇక్కడ ఇవి. ఇవే గైస్, ఇంకా చాలామందికి ఇంకా చాలా ఉంటాయి కానీ మాకు ఇవే. ఇవ్వండి, అక్కడ ఇంకా ప్లాస్టిక్ సామాన్లు ఉన్నాయి, అవి తర్వాత ఇంకొక సంచిలో వేద్దాం. ఎందుకంటే మాకు ఇక్కడ కింద చేప లేదు గైస్, ఇది ఒకటే ఉంది. సో తీసేస్తున్నాం అనమాట, ఇంకా సంచిలో వేసేస్తున్నాము. యా గైస్, చూస్తున్నారు కదా, ఏం లేవు, అన్నీ చిన్న చిన్న ఉన్నాయి. రెండు మూడు అవి కూడా ఎందుకులే, పెట్టేసి. టిఫిన్ ప్లేట్స్ ఉన్నాయి కదా. ఇంకా చాలా ఉన్నది గైస్, నేను చాలా పని చేశాను కానీ వీడియో తీయలేదు. ఎందుకంటే ఫోన్ పట్టుకుని, నా చేతిలో ఫోన్ ఉందనుకోండి అస్సలు ఇంకొక పని అవ్వదు అనమాట. ఆ గాజు పట్టట్లేదు అందులో, పెట్టేసి. యా గైస్, తీసి అన్నీ తీసి. అన్నీ ఎందులో పెడుతున్నావు, ఏం పెడుతున్నావు చూసుకో. సరే గైస్, మళ్ళీ చూపిస్తాను. అవి కూడా అయిపోయాక ఇంకా అయిపోయింది గైస్ ఫోను. ఇంకా అవి కింద పడిపోయింది అనమాట, ఏం లేదు. సో అవి కూడా అయిపోయినాక చూపిస్తాను, ఓకేనా? బై గైస్. దేవుడా, వాళ్ళు తీరిపోయింది గైస్ నాకు. పొద్దున్న చెప్పానుగా 5:30కి లేచా. నాకన్నా మా అమ్మ ఎక్కువ చేసింది అనుకోండి, అన్నీ వాష్ చేసింది. ఇంకా ఆయిల్వి ఉంటాయి కదా, అవి ఒక్కటి లాస్ట్లో కడుగుతుంది అనమాట. అవి పోయినాయి. అంటే చెప్పాను కదా మా ఇల్లు అంత మంచిగా ఉండదని చెప్పి, పైన నుంచి అంటే చెమాయింపు వస్తుంది అనమాట మా ఇంటికి. సో దానివల్ల ఆ కొన్ని అయితే పోయినాయి. నేను తీసేసి పాత ఇనుప సామాన్లు అమ్ముతాం, వాడికి వేసేయాలి. ఇవేమో అప్పుడు మా కిచెన్లోకి ఎలకొచ్చి నాశనం చేసేసింది ఈ డబ్బాలు. ఇంకేది ఉప్పు కారం పెట్టుకునేది, ఇది ఒకటి కింద నుంచి పట్టుకొచ్చిన అప్పుడే. ఇది ఒకటి వాష్ చేసేస్తే అయిపోతుంది గైస్. దగ్గరికి వెళ్ళి చూపిస్తా. మమ్మీ హాయ్ చెప్పు. బాగా చెప్తున్నా. చూసారా గైస్, ఇవ్వండి, ఇవన్నీ ప్లాస్టిక్లో అనమాట. ఇంకా మస్తు ఉండేవి. నేను చెప్పిన అమ్మ తీసేసి ఇన్ని స్టీల్ డబ్బాలు దాచుకున్న డబ్బాలన్నీ తీసి మంచిగా ఏమంటారు, డబ్బాలన్నీ తీసేసి మంచిగా వేసుకో అమ్మా అని చెప్పా. బా ఎండ గైస్, అదే స్టీల్ వాటిలో వేసుకో అమ్మా అని చెప్తే మొత్తం తీసేసింది అనమాట. ఇప్పుడు ఇవన్నీ రివర్స్ చేయమంటుంది. ఇంకా కిచెన్లోకి వెళ్ళాక అంతా సర్దుకున్నాక, లేకపోతే సర్దినప్పుడు చూపిస్తాను గైస్. అగోండి, ఎన్ని బకెట్లు వాటర్ అయినాయి అమ్మ? కరెక్ట్గా 3 బకెట్స్ కదా, 4 అందుకే 4. గైస్ అంగోండి, ఫస్ట్ కడిగిన స్టీల్ అన్నీ అందులో వేస్తాం. ఒక దాంట్లో ఒకటి వేసాం కాబట్టి ఏం కనిపించట్లేదు ఆ సంచిలో.
ఎండ చూసారా, ఆడుకోండి ఎండ ఫుట్ మన కొడుతుంది. గైస్ ఫోన్ పట్టుకుని కూర్చుంటే అవ్వ సోది పెడతాను ఇట్లానే. బై గైస్, మళ్ళీ చూపిస్తాను గైస్. మా మామ వాళ్ళ రూమ్ ఇది గైస్. టైం వచ్చేసి 3 అవుతుంది. ఇప్పుడు తీసేస్తున్నా ఇంకా ప్లాస్టిక్వి కూడా. ఇంకొక సంచి, ఇంకా ఇక్కడ స్టీల్ అవి ఉన్నాయి కదా, అవి కొన్ని ఉంటే వాడనివి అందులో వేసేసాము. ఆ కుక్కర్ కూడా వాడాం మేము, వేసేస్తాం కింద. అక్కడ కింద సరేస్తాను. సో ఇవన్నీ ఏట్రా అంటే ఏట్లేదు. దాసెస్ ఏం చేస్తా, కింద పెడదాం ఆగు. సెట్ ఒకటి అందులో పెడితే ఇంకా అవి అలా వాడం మనం. ఆ జగ్గు వాటర్ తీసుకోవడానికి ఉంచుకుంటున్నావు కదా, కింద వదిలేసి ఉంటావు. పెట్టే అందులో వేసి అది. సామాన్ అన్నీ కింద తెచ్చేసాను. ఇందులో అయితే నేను పప్పులు ఉప్పులన్నీ సర్దుకోవాలి. అక్కడేమో మా అమ్మాయి కట్టేస్తుంది, అవి డబ్బాలో రైస్ వేయాలి. ఇవన్నీ సర్దాలి. ఇంకా ఈ పప్పులన్నీ డబ్బాలో వేసుకోవాలి. స్టాండ్ అయితే ఇటు పక్క సర్దేసుకున్నాము. ఇంకా సామాన్ అయితే అన్నీ సర్దలేదు, కానీ గ్రైండర్ రైస్ కుక్కర్ ఇక్కడ వచ్చేలా పెట్టుకున్నాం అనమాట. సో ఇదండి, ఆల్రెడీ కూలరు, పాతది గ్యాస్ స్టవ్ 2 కూడా పైన పెట్టేసింది. ఈ సామాన్ పెట్టుకొచ్చాలి. తెస్తావా మొత్తం అయిపోయిందండి. ఫ్రిడ్జ్ ఇటు వచ్చేసింది. ఇటేమో సామాన్లన్నీ. నువ్వు తెస్తావా? ఇది బాగానే వస్తుంది. డబ్బాలన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను మొత్తం. వెనక్కేమో స్టీల్ డబ్బాలు వెళ్తున్నాయి. ప్లాస్టిక్ మొత్తం తీసేసానండి. ఓన్లీ 4 డబ్బాలు ఉంచాను. ఇవిని ఇంకా ఇక్కడ గ్రైండర్ పెట్టేదాన్ని కదా, తీసేసాను. వెయిట్ ఎక్కువైపోయి బల్ల దిగిపోతుంది కిందకి అని చెప్పేసి ఇక్కడ మిక్సీ అంటు పెట్టుకున్నాను. ఎదురికేమో వాటర్ జగ్ పెట్టినాను, ఎందుకంటే ఎక్కువ ఇదే యూజ్ చేస్తాను కాబట్టి ఇది ఎదురుకు పెట్టాను. మిక్సీ అవసరమైనప్పుడు ఇదిలా సైడ్ జరుగుతుంది, మిక్సీ ఆడుకుంటే సరిపోతుంది. ఇక్కడేమో రైస్ కుక్కరు, పక్కనే గ్రైండరు. ఇది సామాన్ స్టైల్. మా అమ్మాయి ఇది ఒక ఇక్కడ ఉండేది, ఈ గ్రైండర్ ఉండే ప్లేస్లో ఉండేది. అది తీసేసి ఇలా గోడకి సెట్ చేసేసింది నాకు. ఇదన్నమాట ఓవరాల్గా. ఇదండి మా కిచెన్ ఈరోజు. ఓకే బాయ్ అండి. ఈరోజు చాలా ఫుల్ టైం వచ్చేసి 5 అయింది. అప్పుడేని మార్నింగ్ 5 స్టార్ట్ చేసినప్పుడు 5 అవుతుంది. ఫ్రిడ్జ్ అయితే ఇంక వాళ్ళు ఏం క్లీన్ చేసుకోవట్లేదు. రేపు మొత్తం అన్నీ ఖాళీ చేసి క్లీన్ చేసుకోవాలి. మా అమ్మ వాళ్ళ ఫ్రిడ్జ్ పాడైపోయింది కదా, అందుకని పాలు పెరిగి ఇక్కడే ఉంటున్నాయి. లేకపోతే అన్నీ ఉండవు మా ఇంట్లోని. వాటర్ మిలన్ తెచ్చి ఎన్ని రోజులు అయింది, 3 రోజులు అయింది. ఇంకా అక్కడే ఉన్నాం. ఇప్పుడు ఫ్రిడ్జ్ అయిన తర్వాత బోర్డు ఉంటాయి కదా, అవి అవి ఇంకా కొబ్బరి కుడుకు మొత్తం ఇదంతా రేపు అయితే ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకుంటాము. అక్కడ అన్నీ బేకరీ కావాల్సినవి ఇక్కడ ఉంటాయి. ఫ్రైడ్ రైస్ కర్రీ కావాల్సినవి కింద. కూల్ డ్రింక్ కూడా అయిపోయింది. ఓకే అండి, బాయ్ గైస్. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేను తీసేసి ఇటు సెట్ చేశాం కదా, మళ్ళీ ఇటే పక్కన మంచిగా రూమ్ అంతా మూసేసినట్టు అయిపోయింది. అప్పట్లోనే సెట్ చేసేస్తున్నాను అనమాట. అవి తీయడానికి అంత కోప్పడిపోతుంది అనమాట. అవి తీయడానికి అంత కోప్పడిపోతుందండి. ఎంత పని చేసావు అమ్మ, చేయలేదు. కోప్పడిపోతుందండి. మరి కోప్పడరా? కోప్పడు వద్దనట్లేదు, నేను కాకనట్లేదమ్మా. జస్ట్ మొత్తం అన్నీ పీకేసాం. మళ్ళీ కడిగి సర్దుకున్నాయన్నీ పీకి మధ్యేసాం. మళ్ళీ ఇవన్నీ మళ్ళీ ఎప్పటిలాగా మళ్ళీ సర్దుకోవాలి. ఇవన్నీ బయట వరకు పెట్టేసాను. ఇవన్నీ ఇక్కడ ఇగో డబ్బాలు. అంగమ్మ పొట్టు దొరికింది అక్కడక్కడక్కడ. ఏం చింతలి హాయ్ చెప్ప. కనబడుతుందండి పొట్టిది? కనబడట్లేదు కదా, అది లాస్ట్కుంది.